హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక క్రిస్పీ అండ్ క్రంచీ ఆలూ స్నాక్ని చూసేద్దాం. ఈ స్నాక్ పిల్లలకి బాగా నచ్చుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన తెలుగు ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి 3 మీడియం సైజు ఉన్నటువంటి ఆలుగడ్డను తీసుకొని వాటికి ఈ విధంగా కట్స్ పెట్టుకొని సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టి ఆలుగడ్డని మెత్తగా ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు మంచిగా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి చల్లారిన తర్వాత పొట్టు మొత్తాన్ని నీట్గా తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏదైనా గ్రేటర్తో ఆలుగడ్డని తురుముకోవాలి, లేదంటే ఫోర్క్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఆలూని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలానే కొంచెం కారం, ఇందులోని 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కూడా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న సైజ్ బాల్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పొటాటో బాల్స్ని వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ని వేసిన వెంటనే మిక్స్ చేయకూడదండి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కదిపించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ ఆలూ స్నాక్ రెడీ అయిపోయినట్లే అండి. సో చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.